పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అయితే మనకు అందిస్తూ ఉందండి. 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 విడతల్లో రైతుల ఖాతాలో 6,000 రూపాయలు జమ చేస్తుంది. ఇది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి సాయం అన్నమాట. ఇప్పటికే 17 విడతల్లో పిఎం కిసాన్ నిధులను విడుదల చేయగా తాజాగా 18వ విడత పిఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 5వ తేదీన బటన్ నొక్కి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాలో అయితే ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ 18వ విడత రైతుల ఖాతాలో 2,000 రూపాయలు అక్టోబర్ 5వ తేదీన జమ అవుతుంది. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే జమ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ సీడెడ్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేందుకైతే ఈకేవైసీ తీసుకుంటూ ఉంది. ఎలాంటి ఆటంకం లేకుండా రైతుల ఖాతాలో డబ్బు జమ కావాలంటే రైతులు ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ కు ఈకేవైసీ పూర్తయిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలండి. అలాగే కొత్తగా భూములను కొనుక్కున్నటువంటి రైతులు కూడా ఈ ఈకేవైసీలో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ ప్రస్తుతం మనకు pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది. ఎవరైనా సరే ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్ అయిన రైతులు సొంతంగా ఓటీపీ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఇక్కడ అక్టోబర్ 5వ తేదీన 2,000 రూపాయలు పడుతుందండి. కనుక మీరు మరొకసారి మీ బ్యాంకు ఖాతాకు మీ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నమస్కారం.